హాయ్ ఫ్రెండ్స్, అత్తమ్మ కిచెన్. ఈరోజు మేకపోతాలు కూర వండుకుందాం. ఫస్ట్ గాను నూనె వేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి గాను నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత అల్లం, చిన్న అల్లం, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు మిక్సీ కొట్టి ఆ ముద్ద పచ్చివాసన పోయిన వరకు వేపుకుందాం. వేపిన తర్వాత అది దేనికంటే డెలివరీ అయిన తర్వాత పొరటాలు తినే కూర ఇది. మా అమ్మ పెట్టిది, మా నాన్నమ్మ పెట్టిది, అది ఈరోజు పెట్టి చూపిస్తున్నాను. ఇది బాగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత ఆ మేకపోతాలు ముందు నీటిలో మెత్తగా ఉంటాయి. అవి ఉడకబెడితే గట్టిగా అవుతాయి. దాని మీద చిన్న చర్మం తీసేసి ముక్కలు కట్ చేసి నేను పెట్టుకున్నాను. ముక్కలు వేస్తున్నాను. ఆ కట్ చేసిన ముక్కలు వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం అవి తింటే, ఎందుకంటే పొరటాలకి పాళ్ళు ఎక్కువగా వస్తాయి అన్నమాట. పిల్లలకి పాలు లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అది ఉండదు. ఇంకా అవి తింటే వారానికి 1-2 సార్లు తింటే చాలు. ఇంకా మన పట్టుపాలు అవసరం లేదు, బాగా వస్తాయి. అదే మా అమ్మమ్మ చెప్పింది, మా నాన్నమ్మ చెప్పింది, మా అమ్మ కూడా చెప్పింది. మా అమ్మ మా పిల్లలకి అలాగే పెట్టింది. నా పిల్లలకు కూడా నేను అలాగే పెట్టాను, మా అమ్మాయి వాళ్ళకి. అది కూర బాగా వేగిన తర్వాత, ముక్కలు వేసిన తర్వాత వేగిన తర్వాత చిన్న పసుపు వేసి సరినంత ఉప్పు వేసి కారం వేసి కలపాలి. బాగా కలిపి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కలిపిన తర్వాత కొంచెం మగ్గపెట్టాలి. మగ్గపెట్టిన తర్వాత కారం అది వేసి కొంచెం కారం వేసి నీళ్ళు వేసి ఉడకాలి. కొంచెం బాగా ఉడకాలి, ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. కానీ తింటే హెల్తీగా చాలా బాగుంటుంది. బలం లేడీగా అదే డెలివరీ అయిన తర్వాత తింటే చాలా మంచిది. అది గాను నూనెతో, జీలకర్రతో, ఎల్లుల్లిపాయలు ఏ కూరలోనే వేసుకుంటాం కదా పొరటాలకి, అలాగే దీంట్లో కూడా ఎక్కువ వేసుకొని ఉడికిన తర్వాత బాగా అదే పులుపు లేకపోతే తినలేము, చాలామంది తినం కదా. దాంట్లో కూడా చిన్న పులుపు వేసుకొని వండుకొని తింటే చాలా బాగుంటుంది, బలంగా ఉంటుంది. పిల్లలకైతే పాలు అయితే కొనవసరం లేదు. కొంచెం పులుపు వేస్తున్నాను చూడండి. ఆ పులుపు ఆ ముక్కలు మగ్గిన వరకు ఉంచుకొని చిన్న కొత్తిమీర వేసుకుంటే చాలు. పొరటాలని కొత్తిమీర తినొచ్చు. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆంటీని గుర్తుపెట్టుకోండి.